వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మనుజావతారుడుగా జీవిస్తారు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగిస్తారు. ఈ పరిచర్య చేసే క్రమంలో యేసు ప్రభు వారు తనతో పాటు 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటారు. ఇశ్రాయేల్ దేశం 3 ప్రాంతాలుగా ఉందని మనందరూ తెలుసు. గలిలయ ప్రాంతం, సమరయ, యూదయ ప్రాంతం. యేసు ప్రభువారు ఈ 3 ప్రాంతాల్లోనూ పరిచర్య జరిగించారు. 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులని 11 మందిని గలిలయ ప్రాంతపు వ్యక్తులను శిష్యులుగా ఎన్నుకుంటారు. అంటే పేతురు వాళ్ళ సహోదరులు, యాకోబు వాళ్ళ సహోదరులు, ఇలా వాళ్ళందరూ అక్కడ వారే. అయితే ఇస్కరియోతు యూదా మాత్రం, అంటే 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నారు. ఇతను యూదయ ప్రాంతానికి సంబంధించినవాడు, ఇస్కరియోతు అనే గ్రామానికి సంబంధించినవాడు. అంటే యెరూషలేముకు దిగువగా ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇస్కరియోతు అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను. ఇస్కరియోతు అంటే అతని ఇంటి పేరు కాదు, కానీ అతని ఊరి పేరు. సో ఇతను యూదాను 12 మంది శిష్యుల్లో ఎంచుకొని ఆ 3 ప్రాంతాల్లో విరివిగా కలియ తిరుగుతూ అనేక చక్కటి పరిచయం జరిగించినప్పుడు ఈ పరిచయం చేస్తున్న క్రమంలో ఎవరైనా కానుకలు ఇచ్చినప్పుడు, వారి పరిచయం నిమిత్తం కానుకలు ఇచ్చినప్పుడు ఆ కానుకలు అన్నీ ఇస్కరియోతు యూదా దగ్గరే ఉంటాయి. అంటే డబ్బు సంచి, కోశాధికారి, ట్రెజరర్ అంటాం చూడండి, అవన్నీ ఆ పనులన్నీ ఇతనే చూసేవారు. సో ఇది జరుగుతుంది. సో మొదటి నుంచి ఉందో లేకపోతే ఆ డబ్బు సంచి తన దగ్గర ఉండటం వల్ల ఏ పేరాశ ధనాశ కలిగిందో, మొత్తానికి ధనాపేక్ష కలిగిన వాడై యేసు ప్రభువారిని అమ్ముకున్న పరిస్థితి. అంటే డబ్బుకి యేసు ప్రభువారిని ఆ రోమా సైన్యానికి, శాస్త్రులకు, పరిచయులకు అప్పగించిన వాడుగా ఇస్కరియోతు యూదా మిగిలిపోతారు. యేసు ప్రభువారిని పట్టుకోవడానికి, యేసు ప్రభువారిని చంపడానికి శాస్త్రులు, పరిచయులు అనేక సార్లు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నేనే దేవుని అని చెప్పుకుంటున్నారు, శాస్త్రులు, పరిచయులు విమర్శిస్తున్నాడు, ఈ సున్నం కొట్టిన సమాధులు అంటున్నారు, మనల్ని పెద్దగా లెక్క చేయట్లేదు, చాలామంది అతన్నే ఫాలో అవుతున్నారని చెప్పి వారందరూ ఇతన్ని పట్టుకోవడానికి, ఇతన్ని చంపడానికి చూస్తారు. కానీ అనేక సార్లు వాళ్ళు విఫలమవుతారు. అనేక జనసందం ఉండటం వల్ల విఫలమవుతారు. పైపెచ్చు 12 మంది శిష్యుల్లో 2-3 యేసుప్రభువారి లాగానే ఉండేవారట. అంటే ఆకారానికి, ఆ రూపం, ఆ గడ్డం, అందరూ ఒకే షర్ట్ లాంటిది, నైటీ లాంటిది పైనుంచి ఒకలాంటిది వేసుకుంటారు కదా. సో అందరూ ఒకేలాగా ఉంటారు అని గుర్తుపట్టలేకపోతున్న సందర్భంలో వారికి ఒక మార్గం తెరలేకపోయింది. అప్పుడు ఇస్కరియోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువారిని నేను అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారన్నప్పుడు 30 వెండి నాణాలు ఇస్తాం, అతన్ని అప్పగించండి అని చెప్పినప్పుడు, పలానా రోజున గెత్సెమనే తోటలో ఇస్కరియోతు ముందుగానే ప్రభురాత్రి భోజనం తర్వాత అతను వెళ్ళిపోయి శాస్త్రులు, పరిచయుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సైన్యాన్ని వాళ్ళందరినీ తీసుకొని గెత్సెమనే తోటకు వస్తారు. సో వచ్చి యేసు ప్రభువారిని ముద్దు పెడతాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఎవరో తెలవడానికి యూదా ఆడిన నాటకం అది. నేను ఎవరైతే ముద్దు పెడతానో వారిని మీరు వచ్చి పట్టుకోండి అని చెప్పినప్పుడు ఆయన కపట ముద్దు పెట్టి ఆయన యేసు ప్రభువారిని అప్పగిస్తారు. అక్కడి నుంచి యేసు ప్రభువారిని తీసుకుపోయి మహాశ్రమలకు 6 చోట్ల అన్యాయపు తీర్పుకు గురి చేస్తారు. అన్నా, కయఫా, సన్హెడ్రిన్, ఏరోదు, పిలాతు, ఇలా 6 చోట్ల మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చి 6 చోట్ల అన్యాయపు తీర్పు తీర్చి బాగా హింస పెట్టి, ఘోరమైన హింస పెట్టి అతన్ని మోయలేని భారం మోపించి యేసు ప్రభువారు చనిపోతారు. సో ఈ సందర్భంలో ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో తిరుగుతారు, యేసు ప్రభువారితో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభువారితో ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఉంటారు, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటారు. చాలా చక్కగా కలివిడిగా ఉంటారు. చేసే ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యానికి వీళ్ళు సాక్షులుగా ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఇస్కరియోతు యూదా మాత్రం ధనాపేక్ష కలిగిన వాడై, లోకాశకు వెళ్ళిన వాడై, పేరాశ కలిగిన వాడై యేసు ప్రభువారిని అమ్ముకున్నాడు, యేసు ప్రభువారిని అప్పగించాడు. దానికి ఏంటి కారణం అంటే ధనాపేక్ష. ఈ లోకంలో ఇప్పుడు కూడా చాలామంది ఇస్కరియోతు యూదాలు కనపడుతుంటారు సేవకుల్లో. ప్రాముఖ్యంగా సేవకుల్లో ఇస్కరియోతు యూదాలు కనబడుతున్నారు. ధనానికి, డబ్బుకి, ఈ కానుకలకి ఆశపడి వాళ్ళ మందిరాల్లో వ్యాపారం చేస్తూ ధనాశ కలిగిన వారి ఇస్కరియోతు యూదాలు కనపడుతున్నారు. ఖర్చీపులు అమ్ముకుంటున్నారు, నూనె బాటిల్స్ అమ్ముకుంటున్నారు, యెరూషలేం మట్టి అని తెచ్చి ఆ మట్టిని అమ్ముకుంటున్నారు.
ఎక్కడి నుంచో సమాధి నుంచో మట్టి తెచ్చి ఆ మట్టిని అమ్ముకుంటున్నారు. యోర్దాను నది నీళ్ళు అని చెప్పి నీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంకా డైరెక్ట్గా చర్చెస్లో సూపర్ మార్కెట్లు ఓపెన్ చేస్తున్నారు, బిర్యానీ పాయింట్లు ఓపెన్ చేస్తున్నారు, కేక్ బేకరీలు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే ధనాపేక్ష కోసం, డబ్బు సంపాదించాలని ఆశ కోసం. చాలామంది మెగా చర్చెస్ అనుకున్న వాళ్ళు, చాలామంది గొప్ప సంఘాలు నడుపుతున్నాం అనుకున్న వాళ్ళు, 1000 సంఘాలు, 10,000 సంఘాలు, లక్షల సంఘాలు కలిగిన వాళ్ళు కూడా డబ్బాశకు లోబడి ఇటువంటి విపరీతమైన పోకడలకు వెళ్తున్నారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో ఉన్న ఇస్కరియోతు చివరికి అతన్నే పట్టించేశారు. ఇప్పుడు సేవ చేస్తున్న వారు కూడా బయట వాళ్ళేం కాదండి, యేసుప్రభు వారు సేవ చేస్తున్నారు, క్రీస్తు సేవ చేస్తున్నారు. క్రీస్తు సేవ చేస్తూ క్రీస్తును అమ్ముకున్న పరిస్థితుల్లో కనబడుతుంది. ఆనాడు దేవాలయంలో ఉన్నవాళ్ళు దేవాలయంలో వ్యాపారం చేస్తుంటే యేసుప్రభు ఎలా కోపడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఇస్కరియోతు దాకా అనేక అవకాశాలు ఇచ్చారు యేసుప్రభు వారు తన బుద్ధిని మార్చుకోవడానికి. తన కాళ్ళు కడిగాడు, ప్రభురాత్రి భోజనం ఇచ్చారు, తన వైపు ప్రేమగా ఆపరాగా చూశారు. కానీ అదేవి అతన్ని మార్చలేకపోయింది. ఈరోజు కూడా చాలామంది పాస్టర్లను, చాలామంది సేవకులను, చాలామంది క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు. డబ్బాశ కలిగిన వారిని, విపరీతమైన కానుకల కోసం అడ్డదారులు తొక్కేవాళ్ళు హెచ్చరిస్తున్నాడు. అయినా కానీ వాళ్ళు వినట్లేదు. కానీ ఒక సమయం అంటూ వస్తుంది, దేవుడు కలుగ చేసుకుంటాడు. జాగ్రత్త. నేత్రాశ, శరీరాశ, జీవోపుడంబము కలిగి ఏ సేవకుడు కానీ ఏ క్రైస్తవుడు కానీ ఉండకూడదు. ఈరోజు ఇస్కరియోతు యూదా ధనాపేక్ష కలిగిన వాడే తాను ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఉరిపెట్టుకొని కింద పడిపోయి పొట్ట పగిలి చనిపోయాడు. ఘోరమైన చావు అతనికి సంభవించింది. ఈరోజు ధనాపేక్ష కలిగిన సేవకులు కానీ, ధనాపేక్ష కలిగిన క్రైస్తవులు కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. తప్పును తెలుసుకోవాలి. ఆ ధనాపేక్షను వేడాలి. దాని మీద విపరీతమైన వ్యామోహం చేయొద్దు. కానుకల కోసం విపరీతంగా పీడించుకు తింటున్నారు. ఇది చేయొద్దని చెప్తున్నాను. ధనాపేక్ష కలిగిన ఇస్కరియోతు యూదా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. మనం కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళొద్దు. దేవుని యొక్క ఆ గొప్ప సేవ చేస్తున్న మనం గొప్పగానే ఉండాలి. కానీ దేవుని మనం చూస్తున్నప్పుడు బలహీనంగా, ఘనహీనంగా, తుచ్చంగా ఉండకూడదు, వేషధారులుగా ఉండకూడదు. అటువంటి బుద్ధి మనకందరికీ దేవుడు దయచేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.